రైతు దీవెన కావచ్చు, అమ్మఒడి కాకుండా 3,900 కోట్లు రిలీజ్ చేయలేదు. తల్లికి వందనం అని చెప్పి ప్రతి తల్లిని ఆశ పెట్టినారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేటువంటి తల్లులు మనోవేదనకు గురవుతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు 15,000 వస్తుంటే అదిగిపోయింది, ఉండేది పోయింది, ఉంచుకునేది పోయింది అన్నట్టుంది పరిస్థితి. అదే కాకుండా ఈరోజు కాలేజీలో ఉండేటువంటి యాజమాన్యాలు పిల్లల్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి, వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. ఎటువంటి వాళ్ళను ఇంటికి పంపిస్తున్నారు, హాస్టళ్ళల్లో వాళ్ళకు భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు, అన్ని బకాయిలు పెట్టినారు. మరి లోకేష్ బాబు గారు ఇన్ని కథలు చెప్తారు. ఆయన మొన్న టీవీ ఇంటర్వ్యూలో చూశాను ఒకటి, మేము అన్ని ప్రణాళికాబద్ధంగా మేము ఇచ్చే హామీలకు అన్నిటికీ మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం, ఎంత డబ్బులు అవుతుంది, దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ కావాలని ఎస్టిమేషన్స్ తయారు చేసుకొని ఇచ్చినామన్నప్పుడు